సహస్ర సిరి పాప అడ్మిషన్ కోసం బ్రోచర్స్ అన్నీ పట్టుకొని చూస్తూ ఉంటుంది. ఇంకా అందులో ఫీజు చూసిన పండు, ఏంటమ్మా ఇది ఇంత ఫీజు ఉందేంటి ఈ స్కూల్ అని అడుగుతూ ఉంటాడు. అది టాప్ మోస్ట్ స్కూల్ అని, ఫేమస్ స్కూల్ అని, ఇందులోనే సిరి పాపని జాయిన్ చేస్తున్నామని చెప్తూ ఉంటుంది. అందుకే పండు అంత ఫీజు ఎక్కువగా ఉంటుంది, అయినా ఏం పర్లేదు మనకి పెట్టాల్సిందే అని సహస్ర చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే పాప, నాకు గోల్డెన్ డేస్ అన్నీ అయిపోయాయి పండు, ఇప్పుడు నేను చదువుకోవాలి, ఇప్పుడు ఉదయమే లేవాలి, వెళ్ళాలి స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి మళ్ళీ హోంవర్క్ చేసుకొని తిని పడుకోవడమే, ఇంకా నేను ఆడుకోవడానికి టైమే ఉండదు అని బాధపడుతూ ఉంటుంది. అలా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే పద్మాక్షి ఎక్కడికి వచ్చి, దీనికేంటి ఇంత ఫీజు పెట్టి స్కూల్లో జాయిన్ చేయి, ఈ స్కూల్లోనే జాయిన్ చేయాలా, ఏదైనా నార్మల్ స్కూల్లో జాయిన్ చేయొచ్చు కదా, దీనికి మహర్దశ పట్టింది అని అనుకుంటూ, ఎందుకు సహస్ర అంతంత ఫీజులు పెట్టి దాన్ని ఆ స్కూల్లో వేయడం, నార్మల్ స్కూల్లో ఏదైనా చేర్పించవచ్చు కదా అని అంటూ ఉంటుంది. ఇంకా అదేంటమ్మా అలా అంటున్నావు, మన అమ్మాయి అలా నార్మల్ స్కూల్లో చదవడం ఏంటి, అక్కడికి చాలా రిచ్ పీపుల్ వస్తారు, వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ అయితే చాలా కిట్టి పార్టీలు కూడా ఉంటాయి కదమ్మా, అందుకోసమే అని సహస్ర చెప్పి, ఏదేమైనా అందులోనే జాయిన్ చేస్తానని చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు ఇంటి దగ్గర బామ్మ హర్ష ఉంటారు. ఇంకా హర్షకి తలకి గాయాలు అయి ఉంటాయి కదా, కట్లు కట్టి తలకి చేతికి అంతా ట్రీట్మెంట్ చేయించి ఇంట్లోకి తీసుకొచ్చి ఉంటారు. అయ్యో అసలు ఈ సిరి ఉన్న హరికృష్ణ ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఇంకా రావట్లేదేంటి, ఇంతసేపు అయింది అని బామ్మ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి హరికృష్ణ ఇద్దరు ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళని చూసిన హర్ష, బామ్మ టెన్షన్ పడకు, అదిగో అక్క వస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఇంకా అలా వాళ్ళలా లోపలికి వస్తారు. ఇంకా నేను వెళ్తానక్క అని హర్ష చెప్తూ ఉంటే, ఎక్కడికి వెళ్తావు హర్ష, నువ్వు ఇక్కడే ఉండు, మీ అమ్మ నాన్న కూడా లేరు కదా, నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు, నువ్వు ఒక్కడివే ఎలా ఉంటావు అని సిరి చెప్తూ ఉంటుంది. ఇంకా బామ్మ కూడా అలా చెప్పడంతో, అలాగే అక్క అని, మీకెందుకు అక్క ఇబ్బంది అంటూ చెప్తూ ఉంటాడు. పర్వాలేదు, మీ నాన్న మాకెంతో హెల్ప్ చేశాడు, నేను కూడా మీ నాన్నకి నన్ను సొంత కూతురులా చూసుకున్నాడు, నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడివి, అక్కింట్లో తమ్ముడు ఉండడానికి అక్కకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా చెప్పు, పర్వాలేదు ఉండు అని లక్ష్మి చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా క్రిష్ వచ్చి హర్షతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే హర్ష ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. టేబుల్ పైన ఉన్న హర్ష ఫోన్ని హరికృష్ణ తీసుకొని చూస్తూ ఉంటాడు. అందులో బాస్ అని ఉంటుంది. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని మాట్లాడుతూ ఉంటాడు. హర్ష ఉన్నాడా అని అడుగుతూ ఉంటే, ఉన్నాడు, మీరెవరు అని అతను హరికృష్ణ అడగడంతో, నేను వాళ్ళ బాస్ని అని చెప్తాడు. బ్యాట్మ్యాన్ మీరా అని హరికృష్ణ మాట్లాడుతూ ఉంటే, రే నువ్వేంట్రా అక్కడెందుకున్నావురా అని అడుగుతూ ఉంటే, మా మామయ్యకి గాయాలయ్యాయి కదా, ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నాడు, ఇదిగోండి ఇస్తున్నా మా మామయ్యకి అని హరికృష్ణ హర్షకి ఫోన్ ఇవ్వడంతో, ఇంకా హర్ష విహారీతో మాట్లాడుతూ ఉంటాడు ఫోన్లో. చాలా థ్యాంక్స్ అని విహారీ చెప్తూ, అలాగే సారీ అని చెప్తూ ఉంటాడు. సారీ సార్ అని హర్ష కూడా చెప్తూ ఉంటే, నువ్వు నాకు సారీ చెప్పడం కాదు, నీ సిచ్యువేషన్ తెలుసుకోకుండా నేను కూడా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, టైంకి మనీ తీసుకురాకపోయేసరికి, అందుకే నేను సారీ చెప్పాలి నీకు అని విహారీ అంటూ ఉంటాడు. సరే ఎక్కడున్నారు ఇప్పుడు మీ అక్క మీ అల్లుడు, వాళ్ళు ఏమవుతారు నీకు అంటే, మా అక్క మా అల్లుడు సార్ అని హర్ష చెప్తాడు. మీ అక్క మీ మేనల్లుడు కలిసి నాకు చాలా హెల్ప్ చేశారు, వాళ్ళ వల్లే ఈరోజు నా కంపెనీ నాకు దక్కింది అని, నేను వాళ్ళకి ఏదైనా చేయాలంటే ఎలా చేయాలి అని చెప్తూ ఉంటాడు. సార్ వాళ్ళకి ఫోన్పే అలాంటివి ఏం లేవు సార్ అని చెప్పడంతో, సరే నేను వాళ్ళ ఇంటికి వచ్చి కలుస్తాను, అడ్రస్ చెప్పు అని చెప్పడంతో, సరే సార్ ఇక్కడ ఆ కాలనీలో ఉంటారు, మీరు రండి అని హర్ష చెప్తాడు. ఇంకా అలా ఫోన్ పెట్టేసి హర్ష మాట్లాడిన తర్వాత మళ్ళీ హరికృష్ణ తీసుకొని, బ్యాట్మ్యాన్ నువ్వు మా అడ్రస్ అడుగుతున్నావంటే మా ఇంటికి వస్తావా అని అడుగుతూ ఉంటే, అవునరా వస్తాను అని విహారీ చెప్తాడు. ఇంకా అప్పుడే లక్ష్మి అక్కడికి రావడంతో హరికృష్ణ ఫోన్ అక్కడ పెట్టేసి లక్ష్మి చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇంకా విహారీ ఫోన్ కట్ చేస్తాడు. లక్ష్మి ఏమో ఫోన్ తీసుకొని హలో హలో అని అంటూ ఉంటుంది. ఇంకా విహారీ అప్పటికే ఫోన్ కట్ చేస్తాడు. అందులో బాస్ అని ఉంటుంది. ఇంకా ఫోన్ హర్షకి ఇచ్చేసి లక్ష్మి కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మరోవైపు విహారీ అక్కడ ఫోన్ మాట్లాడేసి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే సహస్ర ఆ బ్రోచర్స్ పట్టుకొని విహారీ దగ్గరికి వెళ్ళి, బావా వచ్చేసావా బావా, మనం ఈరోజే స్కూల్కి వెళ్ళి పాపని జాయిన్ చేయాలి అని చెప్తూ ఉంటే, మిమ్మల్ని అసలు ఇక్కడ ఎవరు ఉండమన్నారు, మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పాను కదా, నేను తెల్లరేసరికి నాకు ఇక్కడ ఎవరు కనిపించొద్దు అని చాలా సీరియస్గా విహారీ గట్టిగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు లక్ష్మి హరికృష్ణ ఇద్దరు బ్యాగ్ పట్టుకొని రోడ్ మీద నడుస్తూ వెళ్తూ ఉంటే, అప్పుడే వడ్డీల శకుంతల అక్కడికి వచ్చి లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నిన్ను ఇక్కడ నేను బ్రతకనివ్వను, నీకేది బతుకుదెరువు లేకుండా చేస్తాను, నాతోనే పెట్టుకుంటావా, నా జోలికే వస్తావా అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.